వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ టైంలో చేసుకోవచ్చు, ఇష్టంతో తినేయొచ్చండి. మరి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి చూడండి, వేడివేడిగా పుల్ల పుల్లగా కారంగా నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఓసారి ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ఏ విధంగా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చిన్నపాటివి దోసకాయలు 3 తీసుకున్నాను, 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 పెద్ద టమాటోలు తీసుకొని వాటర్ తీసుకొని దాంట్లో నీట్గా కడిగి పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ విధంగా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము చూడండి, దోసకాయలు కూడా పక్కకు పెట్టుకున్న, పచ్చిమిర్చి టమాటో ముక్కలు అన్నీ పక్కకు పెట్టుకొని చెక్కి తీసిన దోసకాయ ముక్కల్ని సన్నగా ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అడ్డంలో చుంచిన పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కాస్త మనము పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఓసారి చక్కగా ఈ విధంగా మంట చిన్నగా పెట్టేసుకొని వేపేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం సేపు బాగా వేగిన తర్వాత మనము కట్ చేసిన టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఓసారి మనము చక్కగా ఈ విధంగా కలిపేసుకుందామండి. మరి అప్పుడప్పుడు ఓసారి ఇలా పచ్చళ్ళు కారం పుల్ల పుల్లగా నోటికి తగిలించండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొంచెం తిన్నా కొద్దీ కూడా తినాలనిపిస్తుంది, వద్దు అనకుండా కడుపు నిండా తినేస్తాము. గుప్పెడంత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంది వేసుకొని, కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రిబ్బలు వేసుకొని, రుచికి సరిపడే సాల్ట్, చిటికెడంత పసుపు వేసి అన్నీ కలిసేలా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ముందే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి, నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు ఇంట్లో అమ్మని కానీ ఇంట్లో ఎవరుంటే అందులో అక్క చెల్లెలు కానీ ఇలా ఒకసారి చేయమనండి. టేస్ట్ మాత్రం జన్మలో మర్చిపోరండి. 5 మినిట్స్ మూతలో పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ కట్టించుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత చూడండి ఇలా బాయిల్ అయిపోతే సరిపోతాయండి. ఫ్యాన్ కింద కానీ పక్కకు కానీ చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకోవాలి. రోలు అనేది అందుబాటులో ఉంటే ఇంకా రోట్లో నుంపితే చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, మరి గరికలుగా దోసకాయ ముక్కలు మెత్తగా కాకుండా ఇలా గరికులుగా ఉంటే సరిపోతుందండి. ఒక్కొక్క బుక్కకి దోసకాయ ముక్క తగులుతుంటే ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుందండి. ఇలాగనే చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రిబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రిబ్బలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది.